శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్గురుచరణపాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఈ కాలేయుల చేత బాధపడినటువంటి బ్రాహ్మణ నాశం జరుగుతోందనే ఉద్దేశంతో దేవతలందరూ కూడా శ్రీమన్నారాయణుడి దగ్గరికి వెళితే ఆ నారాయణుడు వెంటనే వాళ్ళకు ఉపాయం చెప్పాడు. అగస్త్యుడి దగ్గరికి వెళ్ళండి అయ్యా, ఆ అగస్త్యుడు ఒక్కడే సముద్రాన్నంతటిని కూడా తాగగలిగినటువంటి సమర్థుడు. ఆ సముద్రాన్ని శోషణ చేస్తే కనుక వాళ్ళందరూ బయటపడతారు, అప్పుడు వాళ్ళని మీరు సంహరించవచ్చు. తద్వారా కాలేయుల యొక్క బాధ సంపూర్ణంగా మీకు పోతుంది అని ఒక ఉపాయం చెప్పాడు. చెప్పేటప్పటికీ వీళ్ళందరూ కూడా ఆ ఋషులతో కలిసినటువంటి వాళ్ళై దేవతలందరూ కూడా అగస్త్యుడి దగ్గరికి వెళ్ళారు. ఆ అగస్త్యుడిని ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి ఆయన్ని స్తుతించి, మహానుభావ నీ వలన మాకు మహోపకారం కావాల్సి ఉంది అని అడిగితే ఏం చెయ్యాలని అడిగాడు. అడిగితే వాళ్ళు చెప్పారు. చెబితే దానికి అంగీకరించాడు అగస్త్యుడు. వెంటనే ఆయన సముద్ర తీరానికి వెళుతుంటే ఆయన వెనకాల మనుష్యులు, గంధర్వులు, యక్షులు అందరూ కూడా జరిగేటువంటి పరమాద్భుతాన్ని కళ్ళారా చూడాలి అనేటువంటి ఉద్దేశంతో అందరూ కూడా అక్కడికి వెళ్ళారట. లోమస ఉవాచ, ఈ వృత్తాంతాన్నంతా కూడా లోమసుడు చక్కగా ధర్మరాజుకి తెలియజేస్తున్నాడు. ఈ వృత్తాంతాలను అన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయుడికి తెలియజేస్తున్నాడు. సముద్రం సమాసాద్య వారు నిర్భగవాన్ ఋషి ఉవాచ సహితాన్ దేవాన్ ఋషీంశ్చైవ సమాగతాన్ అహం లోకహితార్థం వై పిబామి వరుణాలయం భవద్భిర్యదనుష్ఠేయం తచ్ఛీఘ్రం సంవిధయతాం. ఆ సముద్ర తటాన్ని చేరిన తర్వాత మిత్రావరుణుడి కుమారుడైనటువంటి అగస్త్యుడు ఒక చోటకి చేరి ఋషులు, దేవతలు అందరినీ ఉద్దేశించి ఈ విధంగా పలికేట, నేను లోక కళ్యాణానికే ఈ సముద్ర జలాన్ని అంతటినీ కూడా తాగుతాను, ఇంతలో మీరు చేయవలసినటువంటి పనిని పూర్తి చేయండి అని చెప్పేట. ఏతావదుక్త్వా వచనం మైత్రావరుణిరచ్యుత సముద్రం అభివృద్ధ సర్వలోకస్య పశ్యతః. దాంతో ఎప్పుడు కూడా మర్యాదని అతిక్రమించినటువంటి వాడు అగస్త్యుడు. అంటే అటువంటి అగస్త్యుడికి ఈ సముద్రుడు ఇలా చేయడం వల్ల కోపం కలిగింది. అందువల్ల అందరూ చూస్తూ ఉండగానే ఆ సముద్ర జలాన్ని అంతటిని కూడా తాగేసేట. పీయమానం సముద్రం తం దృష్ట్వా సేంద్రాస్తదామరాహ విస్మయం పరమం జగ్ము స్తుతిభిశ్చాప్యపూజయన్. ఆ ఇంద్రాది దేవతలు ఆ సముద్ర జనపాలన చేసినటువంటి అగస్త్యుడిని చూసి ఆశ్చర్యం పొందట. స్తోత్రాలతో ఆయన్ని అందరూ కూడా పూజించారట. త్వం నస్త్రాత విధాత చ లోకానాం లోకభావన త్వత్ప్రసాద సముచ్ఛేదం నగచ్చేత్ సామరం జగత్. నువ్వే మా రక్షకుడు అయ్యా, లోకాన్నంతా కూడా రక్షించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు. నీ అనుగ్రహం చేత అమరులతో కూడినటువంటి లోకము నాశనాన్ని పొందదు. స పూజ్యమాన స్త్రిదిశైర్మహాత్మా గంధర్వతూర్యేషు నదస్సు సర్వస దివ్యైశ్చ పుష్పైరవకీర్యమాణో మహాన్నవం నిశ్చలిలం చకార. ఆ గంధర్వులందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి వాద్యాలు మోగిస్తున్నారు. దేవతలందరూ కూడా పుష్పవృష్టి కురిపిస్తున్నారు. అగస్త్యుడు దేవతలందరి చేత పూజింపబడినటువంటి వాడే మహాసముద్ర జలాన్ని అంతటిని కూడా తాగేసి దాన్ని శూన్యం చేసేట. దృష్ట్వాకృతం నిస్సలిలం మహాన్నవం సురా సమస్తాః పరమ ప్రహృష్టాః ప్రగృహ్య దివ్యాని వరాయుధాని తాన్ దానవాన్ జఘ్నురదీన సత్వాః. ఆ సముద్ర జలం అంతా ఇంకిపోయేటప్పటికి దేవతలు ఆనందభరితులయ్యారట. భయం లేకుండా దివ్యమైనటువంటి ఆయుధాలన్నీ గ్రహించి అక్కడ ఉన్నటువంటి దానవులందరినీ కూడా చంపేశారట. తే వధ్యమానా స్త్రిదశైర్మహాత్మభిః మహాబలైర్వేగభిరున్నదద్భిః నసేహిరే వేగవతాం మహాత్మనాం వేగం తదా ధారయితం దివౌకసాం. సింహగర్జనలు చేస్తూ బుద్ధిమంతులు, మహాబలులు అయినటువంటి దేవతలు ఆ దైత్యుల్ని చంపుతుండగా ఆ దైత్యులు దేవతల యొక్క వేగాన్ని తట్టుకోలేకపోయారట. తే వధ్యమానా స్త్రీసైర్దానవాః భీమ నిస్వనాః చక్రుః సుతుములం యుద్ధం ముహూర్తమివ భారత. ఈ విధంగా దేవతల చే వధింపబడినటువంటి దానవులు భయంకరమైనటువంటి ధ్వని చేస్తూ ఒక 2 గడియల పాటు ఘోరమైనటువంటి యుద్ధాన్ని వాళ్ళు కూడా చేశారు. తే పూర్వం తపసా దగ్ధ మునిభిర్భావితాత్మభియతమానా పరం శక్త్యా త్రిదిశైర్వినిషూదితాః. అయితే పూర్వమే వీళ్ళు ఆ ఋషుల్ని సంహరించడం వల్ల ఋషులందరికీ కూడా చాలా కోపం వచ్చింది. వాళ్ళందరూ కూడా మనస్సుతోటే వాళ్ళ యొక్క తపోబలంతో ఆ ఋషులు వాళ్ళందరినీ పూర్వమే సంహరించారు. తమ శక్తినంతటిని ఉపయోగించిన దేవతల తర్వాత వాళ్ళని చంపారు. తే హేమ నిష్కాభరణా
కుండలాంగదధారిణ నిహత బహ్వశోభంత పుష్పిత ఇవ కింశుకా. బంగారు మాలలు కలిగి కుండలాలు అంగదాలు కలిగినటువంటి దేవతలు చంపగా ఆ రాక్షసుల్ని చంపేటప్పటికీ వాళ్ళందరూ కూడా అక్కడ చచ్చిపడున్నట్ట. వాళ్ళ యొక్క రక్తంతో దేవతలందరూ ప్రకాశిస్తున్నట్ట. హతశేషాస్తత కేచిత్ కాళేయా మనుజోత్తమ విదార్య వసుధాం దేవీం పాతాల తలమాశ్రితా. అయితే చావగా మిగిలినటువంటి కొందరు మటు కాళేయులు భూమిని చీల్చుకుని పాతాళంలోకి ప్రవేశించారట. నిహతాన్ దానవాన్ దృష్ట్వా త్రిసా మునిపొంగవం తుష్టువర్ వివిధైర్వాక్యై ఇదం వచనమబ్రువన్. దానవులందరూ నశించిన తర్వాత దేవతలు అగస్త్యుని స్తోత్రాలతో కీర్తించి మళ్ళీ ఈ విధంగా పలికారట. త్వత్ప్రసాదాన్ మహాభాగా లోకై ప్రాప్తం మహత్సుఖం త్వత్తేజసా చ నిహతా కాళేయా క్రూర విక్రమా. మీ దయచేత లోకాలకు చాలా సుఖం కలిగింది, మీ తేజస్సు చేత భయంకరమైనటువంటి కాలకేయులందరూ కూడా నశించారు. పూరయస్వ మహాబాహో సముద్రం లోకభావన యత్వయా సలిలం ప్రీతం తదస్మిన్ పునరుత్సృజ. ఈ సముద్రాన్ని తిరిగి జలంతో పూరించండి, మీరు తాగినటువంటి జలాన్ని మళ్ళీ తిరిగి విడిచిపెట్టండి అని అగస్త్యుడిని ప్రార్థించారు. ఏవముక్త ప్రత్యువాచ భగవాన్ మునిపుంగవ తాం సదా సహితాన్ దేవాన్ అగస్త్య సపురందరాన్ జీర్ణం తథ్యమయాతోయం ఉపాయోన్య ప్రచించతాం పూరణార్థం సముద్రస్య భవద్భిర్యత్నమాశ్రితైః ఏతచ్ఛ్రుత్వా తు వచనం మహర్షేర్భావితాత్మనః విస్మితాశ్చ విషణ్ణాశ్చ బభూవు సహితాసురాః పరస్పరమనుజ్ఞాప్య ప్రణమ్య మునిపుంగవం. ఆ మునిశ్రేష్ఠుడైనటువంటి అగస్త్యుడు వాళ్ళ మాటలన్నీ విని ఇంద్రాదేవతలతో ఈ విధంగా అన్నట్ట, సముద్ర జలమంతా కూడా నేను జీర్ణం చేసుకున్నాను, తిరిగి నింపడానికి వేరొక ఉపాయాన్ని ఆలోచించండి అని అడిగట. అప్పుడు అలా అగస్త్యుని మాటలు విన్న దేవతలు ఆశ్చర్యం పొంది విషాదాన్ని పొందారు. పరస్పరము మాట్లాడుకుని వాళ్ళందరూ కూడా మళ్ళీ అగస్త్యుడికి నమస్కారం చేసి ప్రజా సర్వ మహారాజా విప్రజగ్మురు యథాగతం త్రిసా విష్ణునా సార్ధం ఉపజగ్ము పితామహం. అప్పుడు ప్రజలందరూ ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోయారు. దేవతలందరూ విష్ణువుతో కలిసి బ్రహ్మదేవుడి యొక్క సమీపానికి వెళ్ళారు. పూరణార్థం సముద్రస్య మంత్రయిత్వా పునః పునః ते धातारमुपागम्य త్రిసా సహ విష్ణున ఊచు ప్రాంజలయ సర్వే సాగరస్యాభిపూర్ణం. సముద్రాన్ని ఇంకింపజేశారు కానీ మళ్ళీ సముద్రాన్ని పూర్తి చేయాలి జలంతో నింపడానికి. ఏం చేయాలో తెలవక వీళ్ళందరూ కూడా దేవతలందరూ కూడా విష్ణువుతో కలిసి బ్రహ్మ సమీపానికి చేరి ఆయనకి నమస్కారం చేసి సాగరాన్ని మళ్ళీ పూరించాలి అని ప్రార్థించారట. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి తీర్థయాత్రా పర్వణి లోమస తీర్థయాత్రాయాం అగస్త్యోపాఖ్యానే పంచాధికశతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్మహాభారతంలో వనపర్వంలో లోమస తీర్థయాత్రా పర్వం అనే ఉపపర్వంలో లోమస తీర్థయాత్రలో అగస్త్యోపాఖ్యానం అనేటువంటి 105వ అధ్యాయమైంది. 106వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. లోమస ఉవాచ, లోమసుడు చెబుతున్నాడు, తానువాచ సమేతాంసు బ్రహ్మ లోకపితామహ గచ్చద్వం విబుధా సర్వే యథాకామం యథేప్సితం. తన వద్దకు వచ్చినటువంటి దేవతలందరితో బ్రహ్మ విధంగా చెప్పాట, ఇప్పుడు మీరు మీ స్వేచ్ఛానుసారం ఇష్టమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళండి. ముందర రాక్షస సంహారం అనేటువంటిది జరిగింది కదా, మహతా కాలయోగేన ప్రకృతిం యాశ్యతే అర్ణవ జ్ఞాతింస కారణం కృత్వా మహారాజో భగీరథ పూరయిష్యతితో యోగై సముద్రం నిధిమంభసాం. చాలా కాలం తర్వాత మళ్ళీ సముద్రం తన రూపాన్ని తిరిగి పొందుతుంది. భగీరథుడు జ్ఞాతులను ఉద్ధరించాలని సముద్రాన్ని అపార జలరాశులతో నింపుతాడు. పితామహ వచశ్రుత్వా సర్వే విభుధ సత్తమాహ కాలయోగం ప్రతీక్షంత జగ్ముశ్చాపి యథాగతం. ఆ విధంగా చెప్పేటప్పటికి ఆ దేవతలందరూ కూడా బ్రహ్మ మాటలు విన్నారు. సమయం కోసం ఎదురు చూస్తూ తిరిగి వాళ్ళందరూ కూడా తమ ప్రదేశాలకి వెళ్ళిపోయారు. అప్పుడు యుధిష్ఠిరుడు మళ్ళీ ప్రశ్నించాడు, కథం వై జ్ఞాతయో బ్రహ్మన్ కారణం చాత్ర కిం మునే కథం సముద్ర పూర్ణశ్చ భగీరథ ప్రతిశ్రయాత్. అప్పుడు యుధిష్ఠిరుడు అడిగాడు, ఆ భగీరథుని జ్ఞాతులు సముద్ర పూర్ణం ఎలా చేశారయ్యా, భగీరథుడిని ఆశ్రయించే సముద్రం ఎలా నిండింది? ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం విస్తరేణ తపోధన కథ్యమానం త్వయా విప్ర రాజ్యాం చరితముత్తమం. రాజుల యొక్క ఉత్తమ చరిత్ర అంతా కూడా నీ చేత వివరింపబడితే చాలా విస్తరంగా వినాలనుందయ్యా, అందువల్ల ఆ విశేషాలు కూడా చెప్పవలసింది అని కోరాడు. ఏవముక్తస్తు విప్రేంద్ర ధర్మరాజ్ఞ మహాత్మనః కథయామాస మాహాత్మ్యం సగరస్య మహాత్మనః. ఈ విధంగా ధర్మరాజు ప్రశ్నించగా లోమసుడు మహాత్ముడైనటువంటి సగరుడి యొక్క మహాత్మ్యం గురించి వినిపించడం మొదలెట్టాడు.
ఇక్ష్వాకూణాం కులే జాతః సగరో నామ పార్థివారోపసత్వబలోపేతః సచాపుత్ర ప్రతాపవాన్. లోమసుడు చెబుతున్నాడు, మహాప్రభో ఓ ధర్మరాజా, ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి సగరుడు అనేటువంటి రాజు గొప్ప రూపం కలిగినటువంటి వాడు, బలం కలిగినటువంటి వాడు, ప్రతాపం కలిగినటువంటి వాడయ్యా. అతనికి పుత్ర సంతానం లేదు. స హైహయాన్ సముత్సాద్య తాళ జంఘాంశ భారత వశేచ కృత్వా రాజన్యాన్ స్వరాజ్యం అన్వశాసత. అతడు ఐహేయ వంశ రాజులను, తాళజంఘులనేటువంటి క్షత్రియులను జయించి తన రాజ్యాన్ని పరిపాలించాడు. తస్య భార్యే త్వభవతాం రూపయౌవన దర్పితే వైదర్భి భరత శ్రేష్ఠ శైబ్యాచ భరతర్షభ. ఆయనకి రూపయౌవన దర్పితులైనటువంటి ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్య వైదర్భి, రెండో భార్య శైబ్య. సపుత్రకామో నృపతి తప్యతే స్వమహత్తప పత్నీభ్యాం సహ రాజేంద్ర కైలాసం గిరిమాశ్రిత సతప్యమాన స్వమహత్తపో యోగ సమన్విత ఆససాద మహాత్మానం త్ర్యక్షం త్రిపురమర్దనం శంకరం భవమీశానం శూలపాణిం పినాకినం త్రంబకం శివముగ్రేశం బహురూపముమాపతిం. అలా పుత్రకాంక్షతో సగరుడు భార్యలతో కలిసి కైలాస పర్వతాన్ని ఆశ్రయించి ఘోరమైనటువంటి తపస్సు చేశాడయ్యా. యోగ శాస్త్రానుసారము తపస్సు గొప్పగా చేసి త్రిపురాసుర సంహారైనటువంటి మహాత్ముడైనటువంటి ఆ ముక్కంటి అయినటువంటి ఈశ్వరుణ్ణి, భవుణ్ణి, పినాకపాణ్ణి, శూలపాణ్ణి, ఉగ్రేషుణ్ణి, ఉమాపతిని చూశాడు అక్కడ. సతం దృష్ట్వైవ వరదం పత్నీభ్యాం సహితో నృప ప్రణిపత్య మహాబాహు పుత్రార్థే సమయాచత తం ప్రీతిమాన్ హరప్రాహ సభార్యం నృపసత్తమం యస్మిన్ మృతో ముహూర్తేహం త్వయేహ నృపతే వరం. ఆ సగరుడు ఈశ్వరుణ్ణి చూశాడు, భార్యలతో కలిసి నమస్కారం చేశాడు, పుత్రుల్ని ఇమ్మని వరం అడిగాడు. భార్యలతో కూడినటువంటి సగరుడి పట్ల ప్రసన్నుడైనటువంటి ఈశ్వరుడు ఈ విధంగా పలికాడు, నువ్వు ఏ ముహూర్తంలో అడిగేవో దాని ఫలం ఇలా ఉంటుందయ్యా అని చెప్పినాడు. షష్ఠి పుత్ర సహస్రాన్ని శూరాహ పరమదర్పితా ఏకస్యాం సంభవిష్యంతి పత్యాం నరవరోత్తమ తే చైవ సర్వే సహితా క్షయం యాస్యది పార్థివ ఏకో వంశధర శూర ఏకస్యాం సంభవిష్యతి. నీకిద్దరు భార్యలు ఉన్నారయ్యా, అందువలన మంచి అభిమానం కలిగినటువంటి గొప్పవాళ్ళైనటువంటి 60,000 మంది శూరులైనటువంటి కుమారులు ఒక భార్యకు పడతారు. కానీ వాళ్ళందరూ కలిసి ఒకేసారి నాశనం చెందుతారు. నీ రెండవ భార్య గర్భం నుంచి ఒకే ఒక వంశోద్ధారకుడైనటువంటి పుత్రుడు పడతాడు. ఏవముక్త్వాతు తం రుద్ర తత్రైవ అంతరధీయత సచాపి సగరో రాజా జగామశ్వం నివేశనం పత్నీభ్యాం సహితస్తత్ర సోతిహృష్టమనాస్పద తస్య తే మనుజశ్రేష్ఠ భార్యే కమలలోచనే వైదర్భీ చైవ శైబ్యా చ గర్భిణ్యౌ సంబభూవతు తతకాలేన వైదర్భి గర్భాలాభం వ్యజాయత శైబ్యా చ శుశుభే పుత్రం కుమారం దేవరూపిణం తదా లాభం సముసృష్టం మనశ్చక్రే సపార్థివ. ఈ విధంగా చెప్పి అక్కడ ఈశ్వరుడు అంతర్ధానమయ్యాడు. ఆ సగరుడు కూడా ప్రసన్నుడై తన రాజ్యానికి భార్యలతో కలిసి చేరాడు. చక్కగా ఆ భార్యలతోటి కలిసి ఉన్నాడు. ఆ వైదర్భి శైబ్య కూడా ఆ ఈశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల గర్భవతులయ్యారు. కొంతకాలానికి వైదర్భి ఒక సొరకాయ లాంటి దాన్ని ప్రసవించింది. శైబ్య దేవ సమానుడైనటువంటి కుమారుడిని ప్రసవించింది. సగరుడు ఆ ఫలాన్ని విసిరేద్దామని అనుకున్నాడు. అథ అంతరిక్షాశుశ్రావా వాచం గంభీరనిస్వనాం రాజన్ మా సాహసం కార్షీపుత్రాన్న చక్తుమర్హసి అలాభుమధ్యాన్నిష్కృష్య బీజం యత్రేణ గోప్యతాం సోపస్వేదేషు పాత్రేషు ఘృతపూర్ణేషు భాగసః. ఇదేంటి, గర్భం నుంచి సొరకాయ వస్తే ఎట్లా కుదురుతుంది, అది పడేద్దామనుకుంటుంటే అప్పుడు అంతరిక్షం నుంచి ఒక గంభీరమైనటువంటి ధ్వని వినిపించిందిట. ఆ ఆకాశవాణి విధంగా చెప్పింది, ఓ రాజా అటువంటి సాహసం చేయకు, పుత్రుల్ని విడవడం అనేటువంటి సరైనది కాదు. ఈ సొరకాయలోంచి గింజలనన్నీ తీసి వేడి నేతి పాత్రల్లో వేరువేరుగా ఉంచి జాగ్రత్తగా సంరక్షించు అని చెప్పిందట. తత పుత్ర సహస్రాన్ని షష్ఠిం ప్రాప్స్యతి పార్థివ మహాదేవేన దిష్టంతే పుత్ర జన్మ నరాధిప అనేన క్రమయోగేన మాతే బుద్ధిరతోన్యథా. అటుపైన 60,000 మంది పుత్రుల్ని పొందుతావు నువ్వు. శివుని కారణంగా ఈ పుత్రులు నీకు ఏర్పడ్డారు కాబట్టి మరో రకంగా ఆలోచన చేయకు. ఇందులో ఉండేటువంటి గింజలన్నీ తీసి ఒక్కొక్క నేతి పాత్ర పెట్టి ఆ నేతి పాత్రలో చక్కగా వేసి వృద్ధి పొందుతాయి, అవి అలాగే ఉంచు అని చెప్పింది.
ఇది శ్రీమన్మహాభారతే వనపర్మణి తీర్థయాత్రాపర్మణి లోమసతీర్థయాత్రాయాం సగర సంతతి కథనే షడధికశతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్మహాభారతంలో వనపర్వంలో తీర్థయాత్రా పర్వం అనేటువంటి ఉపపర్వంలో సగర సంతాన వృత్తాంతం అనేటువంటి 106వ అధ్యాయం ముగిసింది. 107వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. ఈ వృత్తాంతాన్నంతా కూడా లోమసుడు చెప్తున్నాడు ధర్మరాజుకి. ఏతచ్చుత్వా అంతరిక్షాచ్చ సరాజా రాజసత్తమ యథోక్తం తచ్చకారాధా శ్రద్ధ భరతర్షభ. సరే, ఆకాశవాణి చెప్పినటువంటి మాటలన్నీ విన్నాడు ఈ సగరుడు. వెంటనే ఆయన దాన్ని విశ్వాసంతో అంగీకరించినటువంటి వాడే ఆ విధంగానే చేశాడు. ఏకైక సస్తత కృత్వా బీజం బీజం నరాదిభృత పూర్ణేషు కుంభేషు తాన్ భాగాన్ భేదతే తత. ఆ సగరుడు ఒక్కొక్క బీజాన్ని వేరు చేసి నేతితో నింపినటువంటి కొండల్లో వాటినన్నింటినీ ఉంచాడు. ధాత్రీశ్చేకైక సప్రాదాత్ పుత్ర రక్షణ తత్పర తతకాలేన మహత సముత్తస్థుర్మహాబలా షష్ఠి పుత్ర సహస్రాణి తస్య అప్రతిమ తేజస రుద్రప్రసాదాత్ రాజర్షే సమజాయంత పార్థివ. ఆ పుత్రుల సంరక్షణకు వేరువేరుగా దాదుల్ని నియమించాడు. చాలా కాలానికి సాటి లేని బలవంతులైనటువంటి కుమారులు పుట్టారు. తేజోవంతుడైనటువంటి సగరునికి రుద్రుని అనుగ్రహం వల్ల 60,000 మంది కుమారులు కలిగారు. తే ఘోరాహ క్రూరకర్మాణ ఆకాశ పరిసర్పిణ బహుత్వాచావజానంత సర్వాన్ లోకాన్ సహామరాన్. వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే చాలా కఠినమైనటువంటి వాళ్ళు, ఆకాశంలో సంచరించగలిగినటువంటి వాళ్ళు, క్రూర కర్మలు చేసేటువంటి వాళ్ళు, ఎక్కువ మంది అవడం చేత దేవతలతో సహా లోకాలన్నింటినీ కూడా అవహేళన చేస్తున్నారు వాళ్ళు. త్రిదశాంచాప్యబాధంతా తథా గంధర్వ రాక్షసాన్ సర్వాణి చేయు భూతాని శూరాహ సమరశాలిన. యుద్ధభూమిలో శోభించేటువంటి ఆ రాజకుమారులు దేవతలను, గంధర్వులను, రాక్షసులను, ప్రాణులను అందరినీ కూడా బాధిస్తున్నారు. వధ్యమానాస్తతో లోకా సాగరైర్మందబుద్ధిభి బ్రహ్మాండం శరణం జగ్ము సహితా సర్వదేవతై. ఈ విధంగా వీళ్ళు అల్పబుద్ధి లేనటువంటి సగరపుత్రులు వీళ్ళు ఏకంగా 60,000 మంది ఉన్నారు. వీళ్ళ చేత బాధింపబడినటువంటి జనులందరూ కూడా దేవతలతో కలిసి బ్రహ్మను శరణు కోరారు. తానువాచ మహాభాగ సర్వలోక పితామహ గచ్చద్వం త్రిదశా సర్వే లోకైశ్వార్థం యథాగతం. సర్వలోక సృష్టికర్త అయినటువంటి మహాభాగుడైనటువంటి ఆ బ్రహ్మ, మీరందరూ ఎవరితో వచ్చారో అలా వాళ్ళతో మేము ఈ స్థానాలకు వెళ్ళండి. నాతి దీర్ఘేణ కాలేన సాగరాణం క్షయో మహాన్ భవిష్యత్ మహాఘోర స్వకృతై కర్మభిసురా. కొద్ది రోజుల్లో వాళ్ళు ఆచరించినటువంటి అపరాధాల ద్వారా మిక్కిలి కఠినులైనటువంటి సగరపుత్రులందరూ నాశనమవుతారు. అందువల్ల మీరేమీ కంగారు పడకుండా మీ స్థానాలకు వెళ్ళండి అని చెప్పాడు. ఏవముక్తాస్తు తే దేవాః లోకాస్త మనుజేశ్వర పితామహ మనుజ్ఞాప్య విప్రజగ్మను యథాగతం. ఆ బ్రహ్మ మాట విన్నారు. విన్నటువంటి జనులు, దేవతలు కూడా ఆయన అనుమతి స్వీకరించుకుని తమ ప్రదేశాలకి తిరిగి వెళ్ళారు. తతకాలే బహుతిథే వ్యతీతే భరతర్షభ దీక్షిత సగరో రాజా హయమేధేన వీర్యవాన్. చాలా కాలం గడిచిన తర్వాత పరాక్రమవంతుడైనటువంటి సగరుడు అశ్వమేధ యజ్ఞ దీక్ష స్వీకరించాడు. ఆయన స్వీకరించినటువంటి వాడే అశ్వమేధ యాగాన్ని చెయ్యాలనుకున్నాడు. తస్యాశ్వో వ్యచరద్భూమిం పుత్రైస్స పరిరక్షితః సర్వైరేవ మహోత్సాహైః స్వచ్ఛంద ప్రచరో నృప. సముద్రం స సమాసాద్య నిస్తోయం భీమదర్శనం రక్ష్యమాణ ప్రయత్నేన తత్రైవాంతరధీయత. తతస్తే సాగరాస్తాత హృతం మత్వా హయోతం ఆగమ్య పితురాచక్షు అదృశ్యం త్వరగం హృతం తేనోక్తా దిక్షు సర్వాసు సర్వే మార్గతవాజినం ససముద్ర వనద్వీపాం విచరంతా వసుంధరాం. అతని యజ్ఞాశ్వం ఉత్సాహవంతులైనటువంటి ఆ సగరుడి యొక్క పుత్రులందరి చేత రక్షింపబడుతూ ఉంటుంది. స్వేచ్ఛగా భూమి మీద తిరుగుతోంది. అది జలశూన్యమైనటువంటి సముద్ర తీరానికి వచ్చిందిట. అంత ప్రయత్నపూర్వకంగా రక్షింపబడుతున్న ఆ గుర్రం అక్కడే అంతర్ధానమైంది. దాంతో శ్రేష్టమైనటువంటి అశ్వం అపహరింపబడినట్టు భావించి సగరపుత్రులు తండ్రి దగ్గరికి వచ్చి వృత్తాంతాన్ని చెప్పారు. చెబితే అప్పుడు అతని ఆజ్ఞ మీద అన్ని దిక్కులై గుర్రం కోసం వెతకడం ప్రారంభించారు వాళ్ళు. తతస్తే పితురాజ్ఞాయ దిక్షు సర్వాసు తం హయం అమార్గంత మహారాజా సర్వంచ పృథివీతలం. తతస్తే సాగరా సర్వే సముపేచ్చ పరస్పరం నాధ్యగచ్చంత త్వరగం అశ్వహత్తారమేవచ. అయితే సప్త సముద్ర వనద్వీప సహితంగా భూమిని అంతటిని వెతికారు, కానీ అశ్వం కనిపించలే. తండ్రి ఆజ్ఞ గ్రహించి అన్ని దిక్కుల అశ్వం కోసం వెతికారు. ఆ సగరపుత్రులందరూ పరస్పరం కలిశారు, కానీ గుర్రం జాడ కానీ గుర్రాన్ని అపహరించినటువంటి వాడిని యొక్క జాడ కానీ తెలుసుకోలేకపోయారు.
ఆగమ్య పితరం చోచు తదప్రాంజలియోగ్రత సముద్ర వనద్వీపా సనదీనదకందర సపర్వత మనోద్దేశ నిఖిలేన మహీనృప అస్మాభిర్విచితా రాజన్ శాసనాత్ తవ పార్థివ నాశ్వమధిగచ్చామః నాశ్వహత్తారమేవ చ శ్రుత్వా తు వచనం తేషాం స రాజా క్రోధమూర్ఛిత ఉవాచ వచనం సర్వాన్ తదా దైవ వసాన్ నృప అనాగమాయ గచ్చత్వం భూయో మార్గతవాజనం యజ్ఞయం తం వినా హ్యస్వం నాగంతవ్యం హి పుత్రకాః ప్రతిగృహ్యతు సందేశం పితుస్తే సగరాత్మజా భూయ ఏవ మహీం కృష్ణాం విచేతుముపచక్రముః అధా పశ్యంత తే వీరా పృథివీమవధారితాం. తిరిగి వచ్చారు, తండ్రికి నమస్కరించి ఇలాగ మేము అంతా వెతికాం, భూమిని అంతా వెతికాము, సముద్ర వనసహితమైనటువంటి నదీనద గుహలతో కూడినటువంటి పర్వత ప్రాంతాలతో కూడిన భూమి అంతా కూడా నీ ఆజ్ఞతో మేము వెతికామయ్యా, కానీ ఎక్కడ అశ్వం కానీ ఆ అశ్వాన్ని దొంగిలించినటువంటి చోరుణ్ణి కానీ మేము పట్టుకోలేకపోయామన్నారు. ఆ మాటలు వినేటప్పటికీ సగరుడికి చాలా కోపం వచ్చింది, వివేకాన్ని కోల్పోయాడు. గుర్రాన్ని వెతకండి, దొరికే వరకు తిరిగి రావద్దు, యజ్ఞాస్వం లేకుండా అసలు ఇంటికి రావద్దు అని వాళ్ళని ఆజ్ఞాపించాడు. దాంతో ఆ తండ్రి ఆజ్ఞను అనుసరించి ఆ సాగరులు తిరిగి మళ్ళీ భూమిని అంతటిని వెతకడం ప్రారంభించారు. ఒక చేట భూమి మీద ఏర్పడినటువంటి బిలాన్ని చూశారు. చూసి సమాసాధ్య బిలం తచ్చాప్యఖనన్ సగరాత్మజాః క్రుద్ధాలైర్హ్రేషుకైశ్చైవ సముద్రం యత్నమాశ్రితాః. ఆ బిల ప్రదేశానికి వచ్చి సగరపుత్రులందరూ కూడా గుణపాలు పారలు తీసుకుని ఆ సముద్రాన్ని తవ్వడానికి ప్రయత్నం చేశారట. స ఖన్యమాన సహితై సాగరైర్వరుణాలయ అగచ్చత్ పరమామార్తిం దీర్యమాణ సమంతతః అసురోరగ రక్షాంసి సత్వాని వివిధాని చ ఆర్తనాదమకుర్వంత వధ్యమానాని సాగరై. వాళ్ళందరూ తవ్వినటువంటి ఆ సముద్రం అన్ని వైపుల నుంచి ఎంతో బాధను అనుభవించింది. ఆ సగరపుత్రుల చేత చంపబడినటువంటి రాక్షసులు, సర్పాలు, అసురులు, మిగిలిన ప్రాణాలు అక్కడ అనేకములైనటువంటి ఆర్తనాదాలు చేశారు. చిన్న శీర్షా విదేహాశ్చ భిన్నత్వగస్థి సంధయ ప్రాణిన సమదృశ్యంత శతశోధసహస్రశ. తలలు తెగాయి, శరీరం చిన్నాభిన్నమై ఎముకలు సంధులు ఉన్న ప్రాణులు ఎన్నో వందల కొద్దీ కూడా కనిపించేట అక్కడ. ఏవం హి ఘనతాం తేషాం సముద్రం వరుణాలయం వ్యతీతస్సు మహాన్ కాల నచాశ్వ సమదృశ్యత. ఆ వరుణ నివాసమైనటువంటి సముద్రం తవ్వుతుండగానే చాలా సమయం గడిచింది, అశ్వం మాత్రము అక్కడ కనిపించడం లేదు. దాంతో ఈ విధంగా ఆ సముద్రాన్ని ఇంకిపోయినటువంటి ఆ సముద్రం దగ్గర వాళ్ళు అలా తవ్వుతూనే ఉన్నారు. అలా తవ్వుతూ అక్కడ ఎక్కడైనా కనిపిస్తుందేమో అని అశ్వం జాడ కోసము వెతకడం ప్రారంభించారని తెలియజేస్తూ స్వస్తి.